10 ఏళ్లతో పోలిస్తే 2024 తర్వాత ఇప్పుడు మళ్ళీ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అమరావతి సంబంధించిన పనులు కాస్తంత వేగంగానే నడుస్తున్నాయి అనేది. కానీ గత కొద్ది రోజులుగా పనులు చాలా నత్తనడకన సాగుతున్నాయి, బ్రేకులు పడుతున్నాయి అనేది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ ఫస్ట్ నుంచి వినిపిస్తున్నది, కార్మికులు దొరకట్లేదు, కూలీలు దొరకట్లేదు, పనిచేసే వాళ్ళు. ఒకప్పుడు లక్షల్లో ఉన్నారు, లేదంటే వేలల్లో ఉన్నారు లెక్క చెప్పుకో. ఇప్పుడు నిజంగా చూస్తే 15,000 మంది కూడా పనిచేయట్లేదట. అప్పట్లో 80,000 మంది ఉన్నారు, 70,000 మంది ఉన్నారు, మొత్తం పనిచేస్తున్నారు అది. అంటే కూలీలు తగ్గడం వెనక ఏంటి? రెండో దశ భూ సమీకరణ విషయంలో మొదటి దశతో పోలిస్తే అంత సజావుగా అయితే సాగట్లేదు. చాలా చోట్ల వ్యతిరేకతలు వినిపిస్తున్నాయి. అలాగే రైతులకి ఇచ్చిన లేఅవుట్ల విషయంలో కూడా చాలా మందకోడిగా సాగుతున్నాయి. దానికి తోడు వర్షాలు కురిస్తే గనక పనులు ఆగిపోతున్నాయి. నీళ్లు నిలవండిపోవడం, కొన్ని చోట మోటార్లు పెట్టి తోడుతున్నారట నీళ్లు. కాలువలు అయ్యి తవ్వించినా సరే వర్షం నీళ్లు నిలవండిపోవడం వల్ల కూడా పనులు ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఈ మంత్, వచ్చే మంత్ అంతా కూడా, ఈ నెల అంతా ఇంకా 3 నెలల పాటు వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇక్కడ కార్మికుల విషయంలో ఏం చేయాలి, రైతుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, అధికారులు ఏం చేస్తున్నారు, 1,00,000 కారణాలు ఉన్నాయి అమరావతి పనులు బ్రేకులు పడడానికి. ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా 2024 తర్వాత కాస్తంత ఫాస్ట్ గానే నడిచిన పనులు అని చెప్పుకోవాలి ఒక రకంగా అమరావతి పనులు. కానీ ఈ నెల 2 నెలలకి వాళ్ళ ఆంధ్రజ్యోతిలో కూడా రాసింది అదే, వాళ్ళు ఓపెన్ గానే రాసినట్టున్నారు. ఎక్కడ నేను మొత్తం చదివితే ఎక్కడ జగన్ ప్రస్తావన రాలేదు. ఎక్కడైనా జగన్ వల్ల, గత 5 ఏళ్ళ వల్ల అంటారేమో కానీ అది రాయలేదు. కానీ పనులు అయితే బ్రేక్ పడుతున్నాయి, స్లో ఇని అన్న మాట అయితే వాస్తవమే. అంటే ఏంటి ఇక్కడ అధికారుల లోపమా, నిజంగా కార్మికులు ఇక మనకి ఎవరికి దొరకట్లేదా, ఎలా చూడాలి? నా వార్తలో రాశారు స్టార్టింగ్ లో, జగన్ 5 ఏళ్లు చెడగొట్టడం వల్ల ఆగిపోవడం మూలంగా ఈ సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు ఆగమేఘాల మీద నడిపిద్దాం అనుకుంటుంటే సమస్యలు వస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎవరి చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తారు, సంక్షేమ పథకాల వలన ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ పాడైపోయి దొరకట్లేదు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రైతు కూలీలందరూ ఏమైపోయారో తెలియదు. అదే కదా, ఒకప్పుడు అమరావతి రైతు కూలీలు పోరాటం కూడా చేశారు సార్ దీని మీద. సిఆర్డీఏ వాళ్ళని అడిగారు, మాకు ఇవ్వట్లేదు పనులు, మీరు బీహార్ నుంచి వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు, మాకు ఇవ్వండి అని అడిగారు. కానీ వాళ్ళనే తెచ్చిపెట్టారు, గొడవలు కూడా జరిగినాయి అప్పుడు. ఎందుకంటే మన రాష్ట్రంలో కూలీలకి, రైతు కూలీలకి 500 నుంచి 700 తీసుకుంటారు. ఈ బీహార్ నుంచి వచ్చే వాళ్ళకి 300 చాలు. వాళ్ళకి ఏంటంటే 350 రూపాయలు లెక్క ఒక్కొక్కళ్ళకి. ఈ 50 రూపాయలు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ తీసుకుంటాడు, 300 రూపాయలు వాళ్ళ చేతికి ఇస్తారు. ప్లస్ కాంట్రాక్టర్ కి ఎవరైతే తీసుకొచ్చేటటువంటి వ్యక్తికి ఇంకొంత అమౌంట్ ఏది అక్కడ ఉండటానికి తగిన ఏర్పాటు చేసినందుకు ఇది ఇస్తారు. ఒక 1000 మందిని పట్టుకొచ్చాడు అనుకోండి, 1050 ఫర్ డే, వాడికి 50,000 రూపాయలు వచ్చేస్తుంది కదా అక్కడ. అట్లాగా ఎక్కువ మందిని గ్యాదరింగ్లు ఇక్కడ ఏమైపోయిందంటే, బీహారు, ఛత్తీస్గఢ్ ఇట్లాగా దాదాపు 4 రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు, ఒరిస్సా అయ్యని. ఇప్పుడు వాళ్ళు ఈ పండగలు, ఫంక్షన్లు వీటికి వెళ్ళిపోయారు. బెంగాల్ నుంచి కూడా వచ్చారు. ఎలక్షన్స్ హడావిడితో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ వీళ్ళకి మనుషులు దొరకట్లా. అసలు మనుషులు దొరకపోవడం కాదు, వాళ్ళకి కూడా పని లేక గుంటూరు, కృష్ణా జిల్లాలోనే బోల్డ్ అంతమంది ఉన్నారు. రోడ్ల మీద మనం గనక పొద్దున్నే చూస్తే కుప్పలు తెప్పలు ఉన్నారు. నేను గుంటూరులో చూస్తున్నా, విజయవాడలో చూస్తున్నా. విజయవాడలో మా ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర, మా సింగనగర్ లో ఉండేటటువంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక్కడున్న కాంట్రాక్టర్లు వాళ్ళని తెచ్చుకోవట్లా. వాళ్ళందరూ భవన నిర్మాణ కార్మికులే. మా ఏరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లో చేసే వాళ్ళందరూ పొద్దున్నే ఒక ఆటో వేసుకొచ్చి, ఆ వెనకాల నుంచునే ఆటో ఉంటుంది, 7 సీటర్ కాకుండా పెద్దది, అంటే చిన్న పనులు ఉన్న వాళ్ళని 7 సీటర్ ఆటోలో ఎక్కించుకెళ్తారు. పెద్దదుందేమో అందరినీ నుంచో క్యారేజీలు కట్టుకుని పొద్దున్నే. దాదాపుగా 7-8 సెంటర్లు ఉన్నాయి విజయవాడలో. ఆ 7-8 సెంటర్ల నుంచి తీసుకెళ్తుంటారు. వాళ్ళు అక్కడే నుంచుంటున్నారు రోజు. ఇప్పుడు కూడా అట్లా కనబడతానే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుకుంటే అందరిని అక్కడికి తీసుకెళ్లొచ్చు. కాకపోతే వీళ్ళకి ఇక్కడ ఏమవుతున్నదంటే, ఒక కాంట్రాక్టర్ మనస్తత్వం ఎట్లుంటది, ఎక్కువ పని చేయించుకోవాలి, తక్కువ జీతం ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళేమో ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళకి రోజు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి, ప్లస్ ఫుడ్ వండుకుని తీసుకుని వస్తారు, మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతారు. అదే ఆ బీహార్ రైల్వే అయితే అవసరమైతే రాత్రి కూడా పని చేయించుకుంటున్నారు వాళ్ళతో.
కంటిన్యూటీ వర్క్ ఉంటుంది. కానీ మరి మన కూలీలు దినసరి కూలీలు పొద్దున్న సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు, వస్తారు, గంట 2 గంటలు రెస్ట్ తీసుకుంటారు, బ్రేక్. అది వాళ్ళకి నచ్చట్లా. అదే మరి కాంట్రాక్టర్ల అవసరం ఇక్కడ. ఈ కాంట్రాక్టర్లు అందరూ ఏంటి, అసలు బాసులు ఎవడిక్కడ ఉండడు, అవును, ఆ కింద ఉన్నోళ్ళు చేయాలి. వాళ్ళు వీళ్ళ చేత ఇట్లా నిదానంగా పని చేయించారనుకోండి, తేడా వస్తుంది. అక్కడ బాస్ తిడతాడు, ఇదివరకు 10 రూపాయలతో అయ్యే పని నువ్వు ఇప్పుడు 30 రూపాయలు ఎందుకు అవుతుంది అంటాడు. కాబట్టి వాళ్ళు మాకెందుకు వచ్చిన కూడా వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు వస్తేనే చేయించుకుందాం అనే లెక్కన వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో గనక ఒక వెహికల్స్ పెట్టుకుని తీసుకుని వెళ్తే కనీసం నాకు తెలిసి ఒక 30-40 వేల మంది కూలీలు దొరుకుతారు రోజుకి. మాట్లాడుకోవాలంతే, అట్లాంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక ఇప్పుడు చేసే ఉపయోగం లేదు. ఈయన 2 నెలలు కూడా చెయ్యొచ్చు. నేను పర్టికులర్గా నాకేంటంటే మనం యాడికి పోయినా చుట్టూ ఉన్నది అబ్జర్వ్ చేయడం అలవాటు. నేను ఈ పొద్దున పూట టిఫిన్కి వెళ్ళినప్పుడు, టీ తాగడానికి వెళ్ళినప్పుడు, సాయంత్రం పుట్టం చూస్తుంటా. వీళ్ళు కూలీలు పొద్దున పూటలో ఏంటంటే 10 దాకా చూస్తారు, 10 లోపు ఎవరు రాబోతే ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ. లేదా అప్పుడు ఎవరన్నా చిన్నది కొంచెం తక్కువకి ఇస్తానన్నా వెళ్తారు కొంతమంది పనికి. ఇది రెగ్యులర్ కనబడేది. వాళ్ళు అట్లాగే ఉంటున్నారు. అందులో ఇదివరకటి రోజుల్లో పొద్దున్నే ఆ ఎండాకాలం అంటే గనక ఇదివరకు రియల్ ఎస్టేట్ వర్క్ విపరీతంగా ఉండేది మా చుట్టుపక్కల. దానివల్ల అసలు దొరికేవాళ్ళు కాదు. ఇప్పుడు దొరుకుతున్నారు, అంటే రియల్ ఎస్టేట్ వర్క్ తగ్గింది ఇక్కడ పని. అప్పుడు ఇక్కడికి తెచ్చుకోవచ్చు కదా. అంటే సార్ ఇంకొకటి కూడా, అంటే నాకు మామూలుగా జనరల్ డౌట్, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పనులు జరిగే ఈ ప్రాంతానికి ఇప్పుడు మనం వెళ్ళాలంటే, సపోజ్ విజయవాడ నుంచి మీరు వెళ్ళాలన్నా, గుంటూరు నుంచి వెళ్ళాలన్నా మినిమం వెళ్ళాలన్నా 1 అవర్ టైం పడుతుంది సార్, 1.5 అవర్ టైం పడుతుంది. ఇప్పుడు ఈ కూలీల్ని డైరెక్ట్ గా మీరు ఒక వెహికల్ పెట్టి తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దింపాలి డైలీ, అంటే ఈ ప్రాంతాలను తీసుకెళ్ళాలి. అదే బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర అటు సైడ్ నుంచి వచ్చారనుకోండి, బెంగాల్ నుంచి, వాళ్ళు అక్కడే ఉంటారు. ఇప్పుడు దానికోసం ఈ కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు. అదే కదా ప్రభుత్వం అక్కడే చెప్పాలి కదా. అంటే వీళ్ళకి కూడా ఏమైనా అకామిడేషన్ లాంటిది ఏర్పాటు చేసి, వీళ్ళు మనోళ్ళకి అలవాట్లేదు ఉండటం. అంటే ఇప్పుడు ఈ 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాళ్ళకి కొంచెం ఒక 10 days ఎంత హాలిడేస్ లాగా ఇతర రాష్ట్రాల్లో మనోళ్ళు కూడా వెళ్ళి అట్లా చేస్తారు. అవును, కానీ ఇక్కడ చేయమన్నప్పుడు చేయరు. అక్కడే కదా వెళ్ళొస్తాలే నేను అనేసి వచ్చేస్తారు. అదేమంటే వాళ్ళకి కట్ చేసుకోపో అంటారు. లేదు ఏదో ఫంక్షన్ ఉంటది, ఏదో ఒంట్లో బాగాలేదు నేను ఇంటికి పోతున్నాను అంటే కాదన్నారు. ఇప్పుడు అదే బీహార్ పోయారనుకో మనోళ్ళు, ఆ నుంచి ఇక్కడికి రాలేదు. మాకు గోదావరి జిల్లాలో ఏదైనా ఒక అపార్ట్మెంట్ లాంటిది కట్టామనుకో సార్, శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చేస్తారు ఫ్యామిలీ, అక్కడే ఒక పొలాలు పోయి ఎన్ని పెట్టుకుని అక్కడే గుడిసి వేసుకొని ఆ బిల్డింగ్ అయ్యే వరకు ఉండి వెళ్తారు. అట్లాగా ఉంటారు. అట్లాగే ఇది ఒక కన్స్ట్రక్షన్ చేయడం, అట్లా చేస్తే మనకు పక్క రాష్ట్రాలను తీసుకొచ్చే అవకాశం ఉండదు కదా అనేది. ఇక్కడ నేను అనేది వీళ్ళందరూ కూడా బడా బడా కాంట్రాక్టర్లు, వాళ్ళు సబ్ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. వాళ్ళు ఎంతసేపటికి కూడా ఈ అమౌంట్ లెక్కేసుకుంటున్నారు. ఈ గ్యాప్ రావడం వలన రేపు పొద్దున్న రేటు పెరుగుతుంది. కానీ ప్రభుత్వం అడిగి మళ్ళీ తీసుకోవచ్చులే మనం, ధైర్యం. ప్రభుత్వంతో మళ్ళీ కావాలంటే ఇదిగో లేట్ అవ్వడం వల్ల ఖర్చు పెరిగిందని మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయించి, ఇప్పుడు మనం 300 కోట్లు అనుకుంటే సరే 500 కోట్లు చేస్తారు. అంతే తప్పించి ప్రభుత్వం అన్న ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పిన శ్రీకాకుళం, విజయనగరం నుంచి తీసుకొచ్చి ఉంటే సరిపోయేదిగా, ఎందుకు తేలేదు? చాలా మంది ఉంటారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. మనం మొన్న కూడా రాయలసీమ ప్రాంతాల నుంచి బెంగళూరు పోయారు, కర్ణాటక పోతున్నారు. ఇప్పటికి కూడా అనంతపురం నుంచి కూడా చాలా మంది రాయలసీమ ప్రాంతాలన్నిటి నుంచి వెళ్తున్నారు. మన వాళ్ళకి అసలు ఆ ఆలోచన లేదు. ఇదేంటంటే ఎవడో బ్రోకర్ ఉంటాడు బీహార్ వాటి అయితే ఒకటే తెచ్చేస్తాడు ఒక 500-1000 మందిని. ఇది అక్కడ 100, అక్కడ 50 ఇట్టా చేసుకునే దానికంటే అది బెటర్. ఇదొక కారణం అయితే, మరొకటి రైతులకు ఇవ్వాల్సిన లేఅవుట్ల విషయంలో జాప్యం చేయడం కూడా, మౌలిక వసతులు ఇంకా పూర్తిగా తీసుకురాలేదు. దాని వల్ల కూడా కన్స్ట్రక్షన్స్ లేట్ అవుతున్నాయి. అమరావతి స్లో అవుతుందా అంటే సమస్య ఎక్కడంటే ప్రైవేట్ ల్యాండ్ లేకపోవడం వల్ల అన్న సంగతి నీళ్ళు రాయిట్లా. రైతులకి లేఅవుట్ లేట్ అంటున్నారు. రైతులకి లేఅవుట్ లేట్ ఓకే, 12 ఏళ్ళు ఇప్పటికే లేట్ అయిపోయింది, అది పక్కన పెడదాం. ప్రైవేట్ ఇక్కడ ఆ ల్యాండ్ ఇచ్చేసి ఉంటే రైతుకి, రైతు ఎవరికో డెవలప్మెంట్ కి ఇచ్చుకుంటాడు, అట్లా నడుస్తుంది. నేను ఇవాళకి కూడా అతిపెద్ద లోపం ఏంటయ్యా అంటే ప్రైవేటు సిస్టమ్ లేకపోవడం, అక్కడ సామాన్యుడికి అవకాశం లేకపోవడం. ఇంకోటి ఇవాళకి కూడా నోటి మాటలతో హౌసింగ్ మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు మీకు ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మధ్య తరగతి లేబర్ ఉండాలి. కేవలం కోటీశ్వరుడు మాత్రం ఉండాలంటే కోటీశ్వరుడు ఇంట్లో పని మనిషి ఎక్కడ ఉండాలా? కోటీశ్వరుడు ఇంటికి వచ్చేటువంటి ప్లంబర్ ఎక్కడ ఉండాలా? వాళ్ళు విజయవాడ నుంచినో గుంటూరు నుంచినో రావాలంటే ఇంకా అప్పుడు నీకు ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఈ మన రింగ్ రోడ్డు ఉంది కదా,
ఇన్నర్ రింగ్ రోడ్డు పొడవునా వెళ్తే ఈ పక్కన దిగుతాం కదా, అలాంటి అనేక ప్రదేశాల్లో విల్లాలు ఉన్నాయి. అవును, నేను ఒకసారి తక్కువ రేట్లో కావాలి నాకు ఒక 40-50 లక్షలు అంటే తీసుకెళ్లి చూపెట్టారు. అక్కడ 50 లక్షల్లోనే విల్లా వస్తుంది, చక్కగా 200 గజాలు, అద్భుతంగా ఉంది. దాదాపుగా 100 విల్లాలు కట్టేసి ఉన్నాయి, కానీ కొనేవాడు లేడు. ఎందుకని అంటే ఆ ఏరియాలో ఎవరు డెవలప్మెంట్ ఉండదు. నేను నా విల్లాలో నేను కూర్చొని రోజు ఊడ్చుకోలేను కదా, పని మనిషి కావాలి. ఎక్కడ ఉండాలంటే ఊళ్ళో నుంచి రావాలి, అక్కడికి ఎట్టది వస్తారు, ఊళ్ళో నుంచి హైదరాబాద్ లో. నేను అందుకని వదిలేసాను అట్లాగా. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు పని మనిషి కావాలన్నా కష్టమే, ప్లంబర్ కావాలన్నా కష్టమే, ఎలక్ట్రీషియన్ కావాలన్నా కష్టమే. ఎక్కడో ఎందుకు, ఇప్పుడు అక్కడ ఉన్న లాయర్లు హైకోర్టుకి కనీసం 40-50 వేల మంది లెక్క ఉంటారు కదా వాళ్ళ కౌంట్లో. వాళ్ళు ఎక్కడ ఆఫీసు పెట్టుకోవాలండి ముందు? వాళ్ళ ఆఫీస్కి ఏమైనా దిక్కుందా? లేదు. ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ అని హౌసింగ్ బోర్డు కాలనీ టైప్ ఆఫ్ హౌసింగ్ కట్టకుండా ఆ ప్రాంతం డెవలప్మెంట్ మీద ఆశ పెట్టుకుని ఈవెన్ రేపు పొద్దున వీళ్ళకి ఇచ్చినా కూడా స్థలాలు ప్లేసెస్ ఇస్తారు. ఇచ్చాక వీళ్ళు అపార్ట్మెంట్ కట్టుకున్న ₹1.5 కోటి ప్రభుత్వపు ప్లేసే కదా. ఇంతకుముందు ప్రభుత్వం వెళ్ళాలి, ఇప్పుడు ఇది అపార్ట్మెంట్ల ఫ్లాట్లు అమ్మింది కదా, అదే ₹1.5 కోటి చెప్తుంటే ఇంకా మిగతా వాళ్ళు ₹1 కోటి తక్కువ ఎట్లా వస్తుంది? ₹1 కోటి పెట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునేవాడు అద్దెకి ఎంతకి ఇస్తాడు? 5,000కి ఇవ్వడుగా, 10,000కి ఇవ్వడుగా. అప్పుడు మనలాంటి వాళ్ళు ఎట్టెళ్ళి బతుకుతాం? నాకే ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది ఏంటంటే, అమరావతిలో మనందరికి గనక ఏమన్నా తలకి ఒక 500 గజాల స్థలం ఇస్తే ఇప్పుడు మనం 5-6 పని చేస్తున్నాం, అక్కడ తీసుకుని పెట్టుకుంటాంగా. దాంట్లో మనమే అవసరమైతే బ్యాంక్ లోన్ తీసుకుని పెట్టుకుంటాంగా. ఇస్తారా వీళ్ళు? ఇవ్వరు. ఈవెన్ జగన్ టైంలో కూడా అడిగాం, అదే మేము 3 రాజధానులు కదా 3 రాజధానులు కదా, అది వద్దన్నారు వాళ్ళు, ఇవ్వలేదు. ఇచ్చుంటే గనక ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారాలకి ఇచ్చిన ఎక్కడ ఎందుకు, పేపర్లు టీవీలకు సంబంధించిన జర్నలిస్టులు రోజు ఆడించిపోతున్నారు. విజయవాడ గుంటూరు నుంచినే కదా. వాళ్ళు అక్కడ ఉందామన్నా ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుందామన్నా ఏమున్నాయి ఇప్పుడు? అది కదా సమస్య. అది తేలనంత వరకు, అంటే రియాలిటీ దాటి పరిగెడుతున్నంత సేపు పరిష్కారం లేదు దానికి. అది రెండో విడత భూ సమీకరణ సజావుగా సాగకపోవడం కూడా ఒక మైనస్ ఈసారి. లేదు, ఇంకా అది ఇప్పుడు ముందు ఇదే పూర్తి చేయకుండా రేపు భూసేకరణ చేసేస్తారు అనుకున్నా. ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళే రాసిన దాంట్లో ఏంటంటే రోడ్లు 10% అయినాయి అని రాసి, రోడ్లు ఒకటి. అవును. అట్లాగే ఈ స్థలాలకు సంబంధించి 10% అయినాయి అని రాసి. మరి 10% పూర్తయితే ఈ 90% ఎప్పుడు పూర్తి కాలేదు? 11 ఏళ్లకి 12 ఏళ్లలో ఒక ఏడాది తీసేద్దాం. 11 ఏళ్లకి 10% పూర్తయితే మిగతా 90% పూర్తి కావడానికి ఎన్ని ఏళ్ళు అవ్వాలి? అంటే ఈ 3 ఏళ్ళు ఇంకా 10% పూర్తవుద్దా మహా అయితే? అది 11 ఏళ్లకి 10% అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఈ పనులోళ్ళు వీళ్ళందరూ కూడా బిల్డింగ్ల మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. రోడ్లు ఇవన్నీ చేయడానికి ఇప్పటికీ కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి, కోర్టుల్లో స్టేలు. అవన్నీ సెటిల్ చేసుకునేటప్పటికి ఈ టర్మ్ చాలదు. మేబీ మళ్ళీ ఈ మొక్క చెప్తారు, ఇదిగో మేము శరవేగంగా పరుగులు పెట్టించాం, ఇప్పుడు ఆ బిల్డింగ్ పూర్తయిన చూపెడతారు. జడ్జిల క్వార్టర్స్, ఇదిగో ఈ పూర్తి చేసేసాం, ఇక మిగతాది కూడా అయిపోతుంది. పూర్తయినాయి సార్, కానీ అందులో ఉండడం కుదురుద్దా? నిజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారా? ఇప్పుడు పూర్తి అయిపోయినాయి. హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి అనుకోండి, మంత్రుల క్వార్టర్స్. వాళ్ళు అంటే తెలంగాణ మొత్తం మీద ఉన్నోడు హైదరాబాద్ లో ఉండటానికి ఇష్టపడతాడు కాబట్టి ఎక్కువ కాలం అక్కడే. అలాగే నియోజకవర్గాన్ని వదిలిస్తే మళ్ళీ అదో తలనొప్పి. అంటే నియోజకవర్గంలో ఒక వారం ఉండి 3 వారాలు అక్కడే ఉంటారు ఇదివరకు. ఇప్పుడు కూడా అమరావతిలో అయితే ఉండరు. నన్ను అడిగితే వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగి, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నాడు కదా, ఫ్యూచర్ సిటీలో ఆంధ్ర ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆంధ్ర ఎంపీల క్వార్టర్స్ కడితే గ్యారంటీ మన వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ శుభ్రంగా ఆంధ్ర అసెంబ్లీ ఒకటి ఇవ్వండి, మేము అక్కడ కూడా కట్టుకుంటాం. పరిపాలన మొత్తం అక్కడి నుంచి అయిపోద్ది కదా, ఇది అంతే ఎందుకు. రైట్, చూద్దాం. మొత్తానికి అమరావతి నిర్మాణాలకు సంబంధించి కాస్తంత వేగం తగ్గింది అనేది వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే రాసుకొస్తున్నారు. కానీ మరి ఆ వేగం పెంచడం ఎలాగా? చాలా సమస్యలే కనపడుతున్నాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ నిర్మాణాలకు సంబంధించి. అవన్నీ క్లియర్ చేస్తారా? పైగా సిఆర్డిఏ భవనం కూడా అక్కడే ఉంది, అధికారులందరూ హెచ్ఓడీలు, మెయిన్ హెచ్ఓడీలు అన్నీ అక్కడే ఉండి పనిచేస్తున్నాయి. అయినా సరే వేగం తగ్గడం వెనక కారణం ఏంటి? దాన్ని ఎలాగా ఫుల్ఫిల్ చేస్తారు, పరిష్కరిస్తారు?